నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు వాణి, మాది విశాఖపట్నం జిల్లా. నేను ఎప్పటి నుండో మీకు కొత్త వంటకాలు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. మా అత్తగారు నాకు చెప్పిన పాతకాలపు వంటల్ని మీకు పరిచయం చేద్దామని అనుకున్నాను. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా నేను మొదటి వంటకం మీకు పరిచయం చేస్తాను. మొత్తం 10 వంటకాలు. ఇందులో మొదటిగా ఈ వీడియోలో చేయబోయే స్వీటు ఒకటి. ఇది శివరాత్రి స్పెషల్ వంటకం. అదే బియ్యపు రవ్వ సుజ్జి. ఇది చాలా హెల్దీ ఫుడ్. ఇప్పుడు ఈ వంటకానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మొదటిగా 5-6 ఇలాచీలు. వీటిని పంచదారతో మెత్తగా దంచుకోవాలి. దంచిన ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి మనం తీసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ కొబ్బరి ముక్క. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, బాదం, తర్వాత జీడిపప్పు, వీటన్నిటిని కూడా మనం ముక్కలుగా కట్ చేసి ప్లేట్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బియ్యపు రవ్వ. దీన్ని మనం బియ్యాన్ని గ్రైండర్లో వేసుకుంటే మనకి రవ్వ తయారవుతుంది. లేదంటే ఇది మనకి షాపుల్లో కూడా, కిరాణా షాపుల్లో కూడా ఇది దొరుకుతుంది. ఈ బియ్యపు రవ్వను తీసుకుంటే చాలా హెల్దీ ఫుడ్ తయారవుతుంది. ఇప్పుడు మనం ఒక కొలపాతని తీసుకుందాం. నేను ఒక గ్లాసుని తీసుకున్నాను. నేను 1.5 గ్లాసు రవ్వని తీసుకున్నాను. మీకు కావలసినంత రవ్వని తీసుకోండి. ఒక ప్లేట్లో దీన్ని వేసుకోండి. 1.5 కప్పు నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఈ బియ్యపు రవ్వని మనం ఒక ప్లేట్లో వేసి, ఇప్పుడు ఈ బియ్యపు రవ్వతో పాటు మనం ఇప్పుడు తయారు చేస్తుంది స్వీట్ కాబట్టి బెల్లాన్ని కూడా తీసుకోవాలి. ఈ బెల్లం తురుము, ఎర్రటి బెల్లాన్ని తీసుకొని దాన్ని చక్కగా మెత్తగా తురుము చేసుకొని దాన్ని అదే కొలతతో మనం బియ్యపు రవ్వ ఎంతైతే తీసుకున్నామో అంతే కొలతలతోటి బెల్లాన్ని కూడా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం. మనకి ఇప్పుడు ఈ బెల్లం తీసుకుంటున్నాం కదా, ఇది మనం పంచదార కూడా వాడచ్చు. కానీ పంచదార కంటే కూడా బెల్లం ఒంటికి మంచిది. తర్వాత ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి నేను బెల్లాన్ని తీసుకుంటున్నాను. మీకు నచ్చింది వాడుకోవచ్చు. బెల్లం అయితే శ్రేష్టం. ఇప్పుడు వీళ్ళు కూడా మనం ఒక ప్లేట్లోకి వేసుకుందాం. సరే, ఇప్పుడు మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సరిపోయి తీసుకున్నాం. ఇప్పుడు వాటన్నిటిని కూడా ఒకసారి చూద్దాం ఏంటంటే తీసుకున్నాము. చూడండి, కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదం అన్నీ కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనం తయారు చేయడానికి ఒక దళసరి మందపాటి ఇత్తడి గిన్నెని తీసుకుందాం. ఇత్తడి గిన్నె అయితే చాలా మంచిది. మీ దగ్గర ఇత్తడి గిన్నె ఉంటే ఇత్తడి గిన్నెలో చేయండి, లేదంటే ఏదైనా పర్వాలేదు. నేను ఇందులో మనం 1.5 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వాటర్ నేను ఇందులో ఈ ఇత్తడి గిన్నెలో వేసాను. దాన్ని తీసుకొచ్చి స్టవ్ మీద మరిగిస్తున్నాను. చూడండి, స్టవ్ వెలిగించి పెడుతున్నాను వేడి చేయడానికి. స్టవ్ వెలిగించి వాటర్ని వేడి చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ వాటర్ వేడి చేయాలి. స్టవ్ వెలిగించి వేడి చేసిన తర్వాత ఇలా మనం పక్క స్టవ్ మీద బియ్యపు రవ్వని వేడి చేయాలి. కాస్త దాన్ని వేపుతూ ఉండండి. ఎందుకంటే బియ్యపు రవ్వని వేయిస్తే మనకి సుజ్జి చక్కగా విడివిడిగా పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్ద అయిపోతుంది. అందుకని నేను దీన్ని చక్కగా వేయిస్తున్నాను. ఈ వేయించిన నూకని అప్పుడు మనం ఇందులో వేస్తాము. ఇప్పుడు ఇక్కడ వాటర్ మరిగింది. ఇప్పుడు ఇందులో మొదటగా మనం ఇలాచీ పౌడర్ని వేసి చక్కగా గరిటెతోటి కలుపుదాం. చూడండి, అలా కలపడం వల్ల ఏంటంటే ఇలాచీ పౌడర్ మొత్తం వాటర్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. కలుపుతున్నాను. చూడండి, కలుపుతున్నాను. ఇలా కలపాలి. కలిపి తర్వాత కొబ్బరి ముక్కలు కూడా అందులో మనం యాడ్ చేసేసి కలుపుకుందాం. నెక్స్ట్ తర్వాత బాదం పప్పుల్ని కూడా అందులో వేసుకుందాం. చూడండి, బాదం పప్పులు కూడా వేసేసి కలుపుతున్నాను. జీడిపప్పును మాత్రం వేసేసాను. దాన్ని మనం తర్వాత యాడ్ చేద్దాము. ఇప్పుడు పక్క పొయ్యి మీద నూక కూడా వేగిపోయినట్టుంది. దాన్ని కూడా చూద్దాం ఒకసారి.
ఇప్పుడు అది వేగుతూ ఉండగానే మనం వాటర్లో మనం ఇందాక కొలిచి పెట్టుకున్న బెల్లాన్ని ఈ వాటర్లో వేసి కొద్దిగా బెల్లాన్ని వాటర్లో యాడ్ చేయండి. దీన్ని మన గరిటెతోటి చక్కగా కలుపుదాం, లేదంటే అడుగు పెట్టేస్తుంది. కలపండి. గరిటెతోటి చక్కగా అంతా కూడా కరిగేటట్టు కలపాలి. చూడండి, మంచి కలర్ వస్తుంది, రెడ్ కలర్. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇలా కలపండి. మొత్తం అందులో మనం వేసిన బెల్లం అంతా కూడా కరిగిపోవాలి. అలాగే ఇందులోనే కాస్త చిటికెడు ఉప్పు కూడా మీరు యాడ్ చేయండి, టేస్ట్ బాగా ఉంటుంది. చూడండి చక్కగా ఎలా కరిగిపోతుందో. ఇప్పుడు నూక చూడండి వేపింగ్ అది వేగడం అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి నూకని పక్కన పెట్టేస్తాను. ఇది కలుపుతున్నాను చూడండి. ఇప్పుడు మనం మిగిలిపోయిన ఇంకొక ఇంగ్రీడియంట్ ఉండిపోయింది కదా, దాన్ని జీడిపప్పుని ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి, ఒక స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పుల్ని చక్కగా దోరగా వేయించుకోవాలి. చూడండి, జీడిపప్పులను వేసి వేయించుతున్నాను. అవి బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వాటిని వేయించుకున్నాం. ఈ వేయించుకున్న జీడిపప్పుల్ని మనం స్వీట్లో కలపాలి. చూడండి, ఈలోపు వాటర్ మరుగుతుంది. వాటర్ మరుగుతుండగా మనం ఈ జీడిపప్పుని వేయించుకుందాం. బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు కూడా వేయించుకుందాం. నూక పక్కన పెట్టేసుకున్నాం కదా, మనం నూకని వాటర్లో పోసుకుందాం. చూడండి మరుగుతుంది కదా, మరుగుతున్న దాంట్లో నూకను మనం కొద్దిగా నెమ్మదిగా ఉండకట్టకుండా వేయాలి. ఒక్కసారి వేసేస్తుంది, ఉండకట్టేస్తుంది. అలా ఉండకట్టకుండా ఉండాలంటే మనం నూకని కొద్దిగా వేసుకుంటూ కలపాలి. చూడండి నేను ఎలా వేస్తున్నాను, అలాగే నెమ్మదిగా కొద్దిగా వేసి కలపండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. చూడండి కలపాలి. చుట్టూ ఇలాగా రౌండ్ తిప్పేటట్టు దాన్ని కలుపుతుంటే ఉండ కట్టకుండా ఉంది, లేదంటే అడుగు పెట్టేస్తుంది. అప్పుడు దాని టేస్ట్ మారిపోతే చూసారా, కలుపుతుంటే ఉండ కట్టేస్తుంది చిన్నది. అలా రాకుండా మీరు చక్కగా కలుపుతూ ఉండలు లేకుండా దాన్ని మొత్తం సిమ్లో పెట్టి మనం ఉడికించాలి. చూసారా నేను ఎలా కలుపుతున్నాను. చూడండి ఎక్కడో చిన్న ఉండలా ఉంది. అలా అవ్వకుండా ఉండాలంటే చక్కగా కలుపుతూ ఉండలు లేకుండా కలపాలి. ఉండలు లేకుండా దీన్ని మనం చక్కగా కలపాలన్నమాట. చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మధ్యలో ఉండలు లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి, లేదంటే ఉండలు పెట్టేస్తుంది. సిమ్లో ఉంచి దీన్ని ఉడికించండి. వచ్చేసారు చిన్న ఉండ కట్టేస్తుంది. అలా అవ్వకుండా ఉండాలంటే మనం దాన్ని కలుపుతూ సిమ్లో పెట్టి నెమ్మదిగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇలా నొక్కి పెట్టినట్టుంటే ఎక్కడైనా ఉండ ఉంటే అయిపోతాయి. నెక్స్ట్ దీన్ని మూత పెట్టుకోండి. మధ్యలో దీన్ని కలుపుతుండాలి, లేదంటే అడుగు పట్టేసి మాడిపోతుంటుంది. కాబట్టి మధ్యలో మూత తీసేసి కలుపుతూ ఉండండి. ఇది చూడండి పలుకు లేకుండా ఉడకాలి. ఎప్పుడైతే ఉడికిందో మనం తీసి చూస్తే తెలుస్తుంది. మొత్తంగా ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టండి. లాస్ట్లో మనం వేయించుకున్న జీడిపప్పు ఉంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని పైన అంతా కూడా స్ప్రెడ్ చేసేస్తే స్వీట్ రెడీ అయిపోయినట్టే. మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి వదిలేండి. 5 నిమిషాలు పోయాక దీన్ని మనం దించేసి కొద్దిగా నెయ్యి పోసుకొని కలుపుకుంటే మంచి స్వీట్ రెసిపీ రెడీ. శివరాత్రి స్పెషల్ స్వీట్ రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం బౌల్లోకి. చూడండి ఎంత చక్కగా ఉందో రెసిపీ. ఈ ఫుడ్ అందరూ కూడా తినచ్చు, పిల్లలు పెద్దలు అందరికీ కూడా చాలా మంచి హెల్తీ ఫుడ్. దేవునికి ప్రసాదంగా కూడా పెట్టచ్చు. ఈ స్వీట్ అందరికీ పెట్టండి.
ఈ స్వీట్ కనుక మీకు నచ్చితే కిందనున్న లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్ తోటి దీన్ని షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మా అత్తగారు చేసి రెండవ వంటకంలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.